అందరికీ నమస్కారం. జెండా సభలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పూర్తిగా జగనన్నను ఆడిపోసుకోవడంతోనే వాళ్ళ టైం అంతా గడిపేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదే మా సిద్ధం సభలో తీసుకుంటే గత 5 ఏళ్లలో ఏంటి ప్రజలకు మేలు చేశామో ధైర్యంగా చెప్పి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం ఇస్తే మరింత మేలు చేస్తామని చెప్తూ కాలర్ ఎగరేసుకొని కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యాన్ని జగనన్న ఇస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా అలా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వంలో వాళ్ళు ప్రజలకు మేలు చేసింది శూన్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే అతనిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా 2024లో మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడని అన్ని సర్వేలు కూడా ఘంటాపదంగా చెప్తూ ఉండడంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు వామనావతారం ఎత్తి జగనన్నని అధపాతాళానికి తొక్కేస్తారా? మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో అధపాతాళానికి తొక్కేశారు కాబట్టే ఈరోజు ఒక్క సీట్ లేకుండా ఉన్న పరిస్థితి. అలాగే 2 చోట్ల మీరు పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం. మీరు జగనన్నను అధపాతాళానికి తొక్కేయిపోతే మీ పేరు పవన్ కళ్యాణ్ కాదు, అలాగే మీ పార్టీ జనసేన కాదు అని చెప్తున్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ మీ పేరుని ప్యాకేజ్ కళ్యాణ్ అని, మీ పార్టీని చంద్రసేన అని ఫిక్స్ అయిపోయిన పరిస్థితి మీకు తెలియదేమో, మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని 4వ భార్య అంటూ ఎంత ఘోరంగా మాట్లాడారు. నిజంగా మీకు ఎలాగో మహిళలంటే గౌరవం లేదు, మహిళలంటే చులకన భావం అనేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. దాన్ని మరొకసారి మీరు నిరూపించిన పరిస్థితి. మళ్ళీ చెప్తూ ఉన్నారు కమిటీలు లేవు జనసేనకి, అలాగే పోల్ మేనేజ్మెంట్ చేయలేము అనేసి. మరి మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్న పరిస్థితిలో ప్రతి మీటింగ్లో కూడా స్పీచెస్ ఆవేశపడుతూ ఊగిపోతూ ఇస్తూ ఉంటారు కదా. మరి చేతల్లో ఏమి కమిటీలు ఎందుకు వేసుకోలేకపోయారు? కమిటీలు వేసుకునే బాధ్యత మీద, లేదా వేరే పార్టీ వాళ్ళు మీ పార్టీ దగ్గరికి వచ్చి వేస్తారా? మీరే తెలుసుకొని మీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా పనిని చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. జగనన్న పార్టీ పెట్టిన 1 సంవత్సరంలోనే మీరు పార్టీ పెట్టారు. అంటే ఇంచుమించు 1 సంవత్సరం గ్యాప్లో 2 పార్టీలు ఏర్పడితే జగనన్న పార్టీ పెట్టిన వెంటనే తన పార్టీ నిర్మాణం మీద, అలాగే ప్రజలకి ఏం చెయ్యాలో దాని మీద దృష్టి పెట్టి కామ్గా తన పని తాను చేసుకుంటూ ఈరోజు ఒక పటిష్టమైన నెట్వర్క్తో 151 సీట్లతో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోగలిశారు. మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఊడిగం చేయడంతోని, అతని జెండా మోయడంతోనే సరిపెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఊడిగం చేయడం మానేసి సీట్లు అడగడంలోని పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడితే బాగుంటుందని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అలాగే తీసుకుంటే 24 సీట్లు ఎందుకు అడిగారంటే గాయత్రి మంత్రంలోని అక్షరాలంటూ కథలు చెప్తూ ఉన్నారు కదా. అంటే 2 సీట్లు ఇస్తే నరనారాయణులు అని చెప్పి, 3 సీట్లు ఇస్తే త్రిమూర్తులు అని చెప్పి, లేదా 4 సీట్లు ఇస్తే 4 దిక్కులు అని చెప్పి, అలా ప్రతిదానికి కూడా ఏదో కథలు చెప్పి ప్రజల్ని, మీ కార్యకర్తల్ని మభ్య పెట్టడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే మీ కార్యకర్తలకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ మీ మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఆ ఉన్న ఏ కొద్ది నమ్మకం కూడా మీరు తీసుకున్న సీట్ల వలన, అలాగే జెండా సభల వలన పూర్తిగా సున్నాకు వచ్చేసిన విషయం మీరు గ్రహిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వెనకే ఉన్నారు. ఖచ్చితంగా 2024లో జగనన్నకే మళ్ళీ ఓట్లేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం ఖాయమని తెలియజేసుకుంటూ ఇలాంటి వృధా ప్రయత్నాలు చేయొద్దని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.